హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆస్క్ అభినవ్. సో గైస్, ఈ వీడియోలోనే నేను హౌ టు స్టార్ట్ ఈసెట్ ప్రిపరేషన్ అనేది చెప్తాను. అండ్ అలాగే ఎంపీసీ చదవాలా, కోర్ చదవాలని కూడా చెప్తాను. అండ్ ఫైనల్లీ ఎన్ని డేస్ అనేది ఇంకా ఈసెట్ ప్రిపరేషన్ కోసం ఉంది, అండ్ ఎగ్జామ్ ప్రిపరేషన్ కోసం మనం చేయాల్సిన ట్రిక్స్ అలాంటివి ఏమైనా ఉన్నాయని కూడా క్లియర్గా చెప్తాను. ఓకేనా? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటి అంటే, ఎంపీసీ చదవాలా, కోర్ చదవాలంటే ఒకవేళ నేను మీ ప్లేస్లో ఉంటే ఖచ్చితంగా నేనైతే ఎంపీసీ చదువుతాను. ఎందుకు అంటే మాత్రం కోర్ అనేది అంత కష్టమైతే కాదు. ఎందుకంటే మీరు 3 ఇయర్స్‌లో ఖచ్చితంగా చూసే ఉంటారు కాబట్టి ఎంతో కొంత నాలెడ్జ్ అనేది ఉండే ఉంటుంది. బట్ ఎంపీసీ అనేది మీరు ఫస్ట్ ఇయర్‌లోనే మొత్తం చూసుంటారు కాబట్టి మొత్తం ఇంకా వదిలేసి ఉంటారు గాలికి. సో కాబట్టి ఇప్పుడు మనం రీస్టార్ట్ చేయాలి కాబట్టి ఖచ్చితంగా ఎంపీసీతోనే స్టార్ట్ చేస్తాను. అది కూడా ఈ టైంలో ఒకవేళ నేను ఈ వీడియోని జనవరి 7థ్ పెడుతున్నాను. ఇదే వీడియో మీరు 2 మంత్స్ తర్వాత చూసినా సరే, 3 మంత్స్ తర్వాత చూసినా సరే కెమిస్ట్రీతోనే స్టార్ట్ చేయండి. ఎందుకంటే కెమిస్ట్రీ అనేది చాలా చాలా ఇంపార్టెంట్, సింపుల్ కూడా అయిపోతుందనమాట. ఓకేనా? సో మీరు ఒక 15 డేస్ 20 డేస్ తీసుకున్నా సరే సరిపోతుంది. నేను జాన్ 7థ్ అంటే నాకు ఇంకా నియర్లీ ఒక 6 మంత్స్ వరకు టైం ఉంది కాబట్టి ఈ టైంలో నేను స్టార్ట్ చేస్తే ఖచ్చితంగా కెమిస్ట్రీ స్టార్ట్ చేస్తాను. అండ్ ఒకవేళ 2 మంత్స్ తర్వాత స్టార్ట్ చేసినా సరే కెమిస్ట్రీ స్టార్ట్ చేస్తాను. ఓకేనా? సో అది కూడా కెమిస్ట్రీ అనేది ఎలా స్టార్ట్ చేస్తానో ఒకసారి క్లారిటీగా చెప్తాను చూడండి, మీకు క్లియర్గా ఐడియా కూడా వస్తుంది. సో ఫస్ట్లీ మీరు ఎంపీసీ స్టార్ట్ చేసినా సరే, కోర్స్ స్టార్ట్ చేసినా సరే మీకు మెయిన్గా ఏం తెలియాలి, సిలబస్ అనేది ప్రాపర్గా తెలియాలి. సో సిలబస్ అనేది ప్రాపర్గా తెలిస్తే మీకు ఒక ఐడియా ఉంటుంది. లైక్ ఈ సబ్జెక్ట్లో ఈ టాపిక్స్ అనేవి ఇంత ఇంపార్టెంట్ కాబట్టి ఇవి స్టార్ట్ చేస్తే ఇంకొద్దిగా ఈజీగా మార్క్స్ అనేవి ఎక్కువ రావచ్చు అనే ఛాన్స్ ఉంటుంది కదా. సో అలా తెలుసుకుంటే ఒకవేళ మీకు ఇంకా సిలబస్ తెలియకపోతే మాత్రం ఖచ్చితంగా నేను కింద మీకు డిస్క్రిప్షన్ లింక్స్ అనేవి ఇస్తుంటాను, ఒకసారి చూడండి. మ్యాథ్స్కి కానీ, ఫిజిక్స్ కానీ, కెమిస్ట్రీకి కానీ ఎలా చదవాలి, మైండ్ మ్యాప్స్ కూడా ఇచ్చుంటాను. ఏ టాపిక్స్ ఇంపార్టెంట్ కాదు, ఏ టాపిక్స్ నుండి ఎక్కువ మార్క్స్ వస్తాయి, ఏవి చదివితే మంచి స్కోర్ చేయొచ్చు అని క్లియర్గా అక్కడ పెట్టాను. ఒకసారి చూడండి. లింక్స్ అనేవి కింద డిస్క్రిప్షన్లో కానీ కామెంట్ సెక్షన్లో కానీ ఉంటాయి. ఇంకా క్లారిటీగా అర్థమవుతుంది అనమాట. ఓకేనా? మెయిన్గా ఏంటి అంటే ఎంపీసీ చదువుతున్నా సరే, కోర్ చదువుతున్నా సరే ఒక సబ్జెక్ట్ తీసుకోండి. నేనైతే కెమిస్ట్రీ తీసుకున్నాను చెప్పాను కదా. కెమిస్ట్రీలో అంతకుముందు ఏంటంటే మీరు ఒక టైంని ఫిక్స్ చేసుకోండి ప్రిపరేషన్ కోసం. అది మార్నింగ్ అవ్వచ్చు, ఆఫ్టర్నూన్ అవ్వచ్చు, నైట్ అవ్వచ్చు, ఏదైనా సరే అట్లీస్ట్ 1 అవర్ తీసుకుంటే మీ ప్రిపరేషన్లో 1 అవర్ కాకపోయినా సరే 1.5 అవర్ తీసుకోండి, లేదంటే హాఫ్ అన్ అవర్ అయినా తీసుకోండి. మీరు ఖచ్చితంగా ప్రతిరోజు ఒక 30 మినిట్స్ అనేది చదివినా సరే మీకు ఎంతో కొంత పాజిటివ్ అప్రోచ్ ఉంటుందన్నమాట. లైక్ మీరు చేస్తున్న కొద్దీ మీకు ఒక ఐడియా వస్తుంది, ఓకే ఇలా ఉన్నాయని చెప్పి. సో అది అయిపోయిన తర్వాత వెంటనే మీరు ఒక చాప్టర్ అయిపోయిన తర్వాత వెంటనే, ఫర్ ఎగ్జాంపుల్ అటామిక్ స్ట్రక్చర్ అయిపోయిన వెంటనే దానికి సంబంధించిన క్వశ్చన్స్ చూడండి. ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ ఉంటాయి కదా, క్వశ్చన్ పేపర్స్ చూడండి. ఒకవేళ మీకు అవి ఎలా చేయాలో తెలియకపోతే పీక్యూపీ యాప్ ఉంటుంది ప్లే స్టోర్లో, అది డౌన్లోడ్ చేసుకోండి. అందులో అన్నీ ఉంటాయి, ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ అన్నీ. ఒకసారి చూడండి. చూసిన తర్వాత మీకు ఒక ఐడియా వస్తుంది, ఓకే ఈ టాపిక్ నుండి ఇలాంటి క్వశ్చన్లు ఇస్తున్నాడంటే కొద్దిగా ఈజీగానే ఉందని చెప్పి మీకు ఒక ఐడియా వచ్చేస్తుంది అనమాట. ఓకేనా? ఒకవేళ ఇన్ కేస్ మీరు ఒకవేళ నేను ప్రొవైడ్ చేస్తున్న కోర్స్ అనేది తీసుకోవాలనుకుంటే కింద నేను మీకు నా నెంబర్ అనేది ప్రొవైడ్ చేస్తాను. ఒకసారి దానికి మెసేజ్ చేస్తే మీకు లింక్స్ అనేవి షేర్ చేస్తాను. ఓకేనా? అండ్ అలాగే మీరు టైం ఫిక్స్ చేసుకున్నారు, బాగానే ఉంది. అండ్ ఇప్పుడు సబ్జెక్ట్ అనేది ఎలా అప్రోచ్ అవ్వాలి చూపిస్తాను ఒకసారి మీకు. సో ఇక్కడే మీరు యూజ్ డివైడ్ అండ్ కాంకర్ అనమాట. సో పూర్వకాలంలో ఏంటంటే రాజులు వాళ్ళకి ఉన్న పెద్ద పెద్ద రాజ్యాలను ఏం చేసేవారంటే చిన్న చిన్న భాగాలుగా విభజించి దాన్ని పాలించేవారు అనమాట. సేమ్ రూల్ మీకు 10th క్లాస్లో కూడా ఇది చెప్పే ఉంటారు సోషల్లో. అదే రూల్ అనమాట. నేను 45 డేస్లో నేను ఏదైతే చేసానో అదే చెప్తున్నాను. మీకు ఇంకా 6 మంత్స్ వరకు టైం ఉంది కాబట్టి మీరు చాలా చాలా ఎఫిషియెంట్గా చేయొచ్చు అండ్ నీట్గా ప్రిపేర్ అవ్వచ్చు అనమాట. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ ఒక సబ్జెక్ట్ని ఐదర్ కెమిస్ట్రీ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు, 20 డేస్ తీసుకోండి. ఆ 20 డేస్లో ఏంటంటే మనకి కెమిస్ట్రీలో 10 చాప్టర్స్ ఉంటాయి కాబట్టి ప్రతి సబ్జెక్ట్కి ప్రతి చాప్టర్కి 2 డేస్ అనుకుంటే ఒక డేలో మీరు చాప్టర్ అనేది అవ్వకూడదు. లైక్ ఫినిష్ చేస్తే దానికి సంబంధించిన ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్, షార్ట్ కట్స్, లేదంటే గెన్షాట్ బిట్స్, ఇవన్నీ కూడా ఒకవేళ ఇవన్నీ మీరు ఇవన్నీ మీ దగ్గర లేవనుకుంటే మాత్రం ఖచ్చితంగా నాకు మెసేజ్ చేయండి. నేను ఇవన్నీ షార్ట్ నోట్స్ కానీ, ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ కానీ, ట్రిక్స్ కానీ, గెన్షాట్ బిట్స్ కానీ, మాక్ టెస్ట్లు కానీ ఇవన్నీ నేను ప్రొవైడ్ చేస్తున్నాను. అవన్నీ కూడా మీకు ప్రొవైడ్ చేసి ఇస్తానన్నమాట. ఓకేనా? సో అలా మీరు 2 డేస్లో చేసేలా చేస్తే ఇంకా ఈజీగా అయిపోతుంది. నేను మీకు గైడెన్స్ కూడా ఇస్తాను. మీరు ఏదైతే మీరు నాకు మెసేజ్ చేస్తారో దాని తర్వాత మీకు చెప్తాను క్లియర్ కట్గా ఎలా ఉంటుంది ఏంటి అని చెప్పి. సో దాని తర్వాత మీకు కాల్ చేసి మరీ మాట్లాడతాను మీతో నేను. ఓకేనా? ఇంకా క్లియర్గా అర్థమైపోతుంది. ఓకేనా? సో అది మెయిన్గా ఏంటి అంటే మీరు చేస్తున్న సబ్జెక్ట్ ఏదైతే ఉందో ఆ సబ్జెక్ట్ ఆర్ఎల్స్ మీరు ఏదైనా కోచింగ్ ఇన్స్టిట్యూట్లో జాయిన్ అయినా సరే పర్లేదు, ఇది అప్లై చేయండి. చాలా చాలా ఈజీగా అయిపోతుంది అనమాట మీకు. ఓకేనా? అండ్ దాని తర్వాత ఏంటి అంటే రిసోర్సెస్ లైక్ షార్ట్ కట్స్ కానీ, పీక్యూపీస్ కానీ, ట్రిక్స్ కానీ, గ్యాన్షాట్ బిట్స్ కానీ, మాక్ టెస్ట్లు కానీ ఇవన్నీ కూడా ఒక షార్ట్ నోట్స్ ఏదైతే ఉందో అది దానికి సంబంధించిన ఒక చాప్టర్ అయిపోగానే దానికి సంబంధించిన ప్రీవియస్ క్వశ్చన్ పేపర్ చూడండి. ప్రీవియస్ క్వశ్చన్ పేపర్ చూడగానే దాని యొక్క గ్యాన్షాట్ బిట్స్ అనేవి కంప్లీట్ ఉన్నాయా లేవని చూసుకోండి. ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్లో కొన్ని ఉంటాయి రిపీటెడ్ బిట్స్ అనమాట, వాటిని మనం గ్యాన్షాట్ బిట్స్ అంటాం. అండ్ అలాగే ఫైనల్గా మాక్ టెస్ట్లు
మీరు ఎన్ని చేసినా సరే మాక్ టెస్ట్‌లను ఖచ్చితంగా రాయకపోతే మీకు ఎఫిషియన్సీ ఎంత వస్తున్నాయని తెలీదనమాట. అందుకని చెప్పి నేను చాప్టర్ వైస్ ప్రతీది కూడా నేను నీట్‌గా పెట్టాను. సో, ఇన్ కేస్ మీకు కావాలనుకుంటే మాత్రం తీసుకోండి. మీకు చాలా చాలా యూజ్ అవుతాయి. అండ్ అవి కాస్ట్ ఎఫెక్టివే. అంత ఖర్చయితే కాదు. మీకు ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుండి నేను వచ్చాను కాబట్టి చాలా తక్కువకే పెట్టాను. ఒకవేళ మీకు కావాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా నాకు మెసేజ్ చేయండి. కింద నా నెంబర్ ఉంటుంది. ఆ నెంబర్‌కి మీరు మెసేజ్ చేసినట్లయితే నేను ఖచ్చితంగా మీకు ఫార్వర్డ్ చేస్తాను. అండ్ ఫైనల్‌గా ఏంటి అంటే ఇంకా ఎన్ని డేస్ ఉన్నాయనుకుంటే మాత్రం ఖచ్చితంగా ఒక 180 డేస్ వరకు ఉన్నాయి మీకు. అంటే 180 డేస్ అంటే చాలా చాలా ఎక్కువ రోజులే ఉన్నాయి. నేను 45 డేస్‌లో కంప్లీట్ చేశానంటే మీరు 180 డేస్‌లో కంప్లీట్ చేయలేరా? సో, నాకు మంచి ర్యాంక్ వచ్చింది. సో, మీకు మరి మీ ప్రిపరేషన్ బట్టి ఉంటుంది. మీ కన్సిస్టెన్సీ తర్వాత మీరు ఎంత డెడికేటెడ్‌గా ఉంటున్నారు తెలుసు. ప్రతి ఒక్కరు మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుండి వచ్చిన వాళ్ళే కాబట్టి. సో, చూడండి మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ అందరూ కూడా మిమ్మల్ని ఒక లెవెల్‌లో చూడాలంటే ఖచ్చితంగా మీరు బాగా మంచి ర్యాంక్ తెచ్చుకోవాలి. సో, బాగానే ఉందిలే. సో, థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్.